నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ ఈరోజు భారతదేశం ట్రంప్కు రుణపడింది. ఎందుకు? ఆయన చేసినంత మేలు భారతదేశానికి, ఆ మాటకొస్తే ప్రపంచంలోని చాలా దేశాలకి, ప్రత్యేకించి యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలకి బహుశా ఎవరూ చేసి ఉండరు. దేవుడు స్వయంగా దిగొచ్చిన అంత మేలు చేసి ఉండరేమో అని అనిపిస్తుంది. ఒకసారి ఏంటంటే శత్రు శిబిరంలో ఉండటం ద్వారా మనకి సహాయపడే ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం రోజు తలుచుకోవాలి. వీలైతే దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు కూడా చేయాలి. ట్రంప్ మరింతకాలం చల్లగా ఉండాలని చెప్పి. ఆయన చేస్తున్న విపరీత చర్యల వల్ల మిగిలిన దేశాలన్నీ ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చాయి. చలిచీమలన్నీ కలిసి ఒక బలవంతమైన సర్పాన్ని చంపబోతున్నాయి. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెనింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. EU ట్రేడ్ డీల్ తోటి ఉర్సులా, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా, ఆవిడతో భారతదేశం చేసుకున్న డీల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చాలా స్పష్టంగా కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ ప్రపంచానికి తెలియజేసింది. అమెరికా బిత్తరపోయేలా చేసింది. ఈరోజు డిఫెన్స్ రంగంలో ఆయుధాలు అమ్ముకొని వాళ్ళ దేశాన్ని సుసంపన్నం చేసుకున్న అమెరికా బెక్క చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. $200 బిలియన్ డిఫెన్స్ వ్యాపారాన్ని అమెరికా చేతులా వదులుకుంది. ఎందుకంటే తన వెంట నడిచిన యూరోపియన్ యూనియన్ దేశాలు, ఐరోపా సమాఖ్యలోని దేశాల మీద కూడా తెగబడిన ట్రంప్ విపరీత చేష్టల కారణంగా ఈరోజు యూరోపియన్ యూనియన్ వచ్చి డిఫెన్స్ రంగంలో మనతోటి ఒప్పందానికి ముందుకొచ్చింది. ఓవర్నైట్, రాత్రి ఇది జరగకపోవచ్చు కాక, ఇట్ మే టేక్ సమ్ ఇయర్స్ టు హ్యాపెన్. బట్ ఒక అడుగు పడింది. అది కొన్ని వేల అడుగులకి ముందుగా దాన్ని ఒక పునాదిగా మనం భావించాలి. ఈరోజు F-35 యూరోపియన్ యూనియన్ మీద రుద్దాలని అమెరికా చూసింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు కొని తీరాలని. అన్ని దేశాలు ఒక్కో దేశం తలో 20, 30, 50 కొనాలని చెప్పి. ఫ్రాన్స్ కొనాలి, జర్మనీ కొనాలి, దేవుడు అంటూ మిగిలిన దేశాలు కూడా కొనాలి. బెక్క చచ్చిపోయి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలా అంతంత మాత్రం, వాళ్ళ బడ్జెట్లా డిఫెన్స్ మీద అంతంత మాత్రం, వాళ్ళు అవి కొని ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి. ప్రతి ఏడాది జరిగే ఎగ్జిబిషన్లో వాటిని ప్రదర్శించడానికి తప్పించి ఉన్న పళంగా యూరోపియన్ యూనియన్కి వచ్చే వాటి వల్ల వచ్చే ఉపయోగం లేదు. 2, దాని బదులుగా భారతదేశంతో చేసుకున్న ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా ఏంటంటే ఇక్కడి నుంచి బ్రహ్మోస్ 400 కొనుక్కోవచ్చు, S-400 కొనుక్కోవచ్చు, సుఖోయ్ యుద్ధ విమానాలు కొనుక్కోవచ్చు. రష్యాతో వాళ్ళు నేరుగా డీల్ చేసుకోలేకపోవచ్చు. యూరోపియన్ యూనియన్కి రష్యాకి మధ్య గ్యాప్ ఎలాగో ఉంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అది మరింత పెరిగింది కూడా. కానీ భారతదేశం నుంచి కొనుక్కోవచ్చు. వాళ్ళు 27 దేశాలు వాళ్ళ అవసరానికి వచ్చి, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒప్పందం చేసుకున్న తర్వాత ఇటువంటివి వాళ్ళు కొనుక్కొని తీరచ్చు. ఏ రకంగా అది F-35 కన్నా మేల్ అనేది ప్రూవెన్, చరిత్ర చూపించింది స్పష్టంగా. డిఫెన్స్ రంగంలో చూస్తే యుద్ధ చరిత్రను కనుక గమనిస్తే ఇవి ఏ రకంగా మేలండి. బ్రహ్మోస్ S-400 ఆపరేషన్ సింధూర్ సమయంలో వాటిని మరి వినియోగించిన తీరు, అవి ఇచ్చిన ఫలితాల గురించి తెలిసిన తర్వాత యూరోపియన్ యూనియన్ ముక్కును వేలేసుకునే పరిస్థితి. సో గమనించింది ఉర్సులా, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ విత్ భారత్. ఇండియా కాదు, భారత్ తోటి ఈ ఒప్పందానికి రావటానికి ఇది సరైన సమయం అని ఆవిడ భావించారు. ట్రేడ్ అగ్రిమెంట్లో డిఫెన్స్ కూడా వచ్చింది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, $200 బిలియన్ వాణిజ్యాన్ని అమెరికా ఇలా నీళ్ళు వదిలినట్టు వదిలేసుకుంది. ఆ అమెరికా అధ్యక్షుడి యొక్క గర్వమో, అహంకారమో, కళ్ళు నెత్తికెక్కటమో అనే కారణాల వల్ల ఇన్నాళ్ళు అమెరికాను చూసి నాటో దేశాలు విరవీగాయి. నాటోలో ఈ దేశాలు కూడా ఉన్నాయి, యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. మా ఏం పర్లేదు, మా వెనకాల అమెరికా ఉందని. ఏమన్నాడు? తప్పనిసరిగా మీరందరూ కూడా 5% బడ్జెట్ పెంచుకోవాలి, 1%, 2% కాదు డిఫెన్స్కి, మేము చెప్పిన ఆయుధాలు కొనుక్కోవాలి. ఇది ఎక్కడొచ్చిన తద్దినం అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ ఆలోచించింది. ఇన్ఫ్యాక్ట్ ఉక్రెయిన్ ఎవరిని చూసి సంబరపడింది? వెనకాల నాటో దేశాలను చూసి. నాటో దేశాలు ఎవరిని చూసి అబ్బో ఏం పర్లేదు, మేము రష్యాని కొట్టేస్తామని చెప్పేసి ధైర్యంగా ఉన్నాయి? అమెరికాని చూసి. ఇవాళ అదే అమెరికా ఏమంది? మీ డిఫెన్స్ బడ్జెట్లో పెట్టుకోండి, నువ్వు వేసుకునే ప్యాంటు చొక్కా, దానికి పెట్టుకునే గుండీలతో సహా అన్నీ నేను డిసైడ్ చేస్తాను. నువ్వు వాడాల్సిన యుద్ధ విమానాలు, నువ్వు వాడాల్సిన ఆయుధాలు, ఈ అధునాతన ఆయుధ సామగ్రి అంతా నేను డిసైడ్ చేస్తాను. నీ బడ్జెట్ ఇంతకు పెంచుకోను. ఎవరి కోసం పెంచుకోవాలి, ఎవరి మీద యుద్ధం చేయాలి? యూరోపియన్ యూనియన్ ఒక ఆలోచనలో పడింది. ఈ సమాఖ్య, ఐరోపా దేశాల సమాఖ్య. వీటితో ట్రేడ్ డీల్ వల్ల $200 బిలియన్ అమెరికాకి ధారపోయటం. దానికి యూరోపియన్ యూనియన్ కట్ చేసుకుంది మొత్తం. అవసరం లేదు, నీతో ట్రేడ్ అవసరం లేదు. కేవలం డిఫెన్సే కాదు,
డిఫెన్స్ రంగంతో పాటు మిగిలిన అన్ని రకాల ఉత్పత్తులకి ఇప్పటివరకు అమెరికా మీద బ్యాంక్ అవుతూ చేసుకున్న ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నింటినీ వద్దనుకుంది, సీజ్ చేసుకుంది. భారత్తో చేసుకోవాలనుకుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ అతిపెద్ద మార్కెట్. సో యూరోపియన్ యూనియన్ హ్యాస్ టేకెన్ అ వైజ్ డెసిషన్. డిఫెన్స్ వరకే మనం ఇది మాట్లాడుతున్నాం. ఈరోజు రష్యాతో వాళ్ళకి విభేదాలు ఉండొచ్చు కానీ వాళ్ళకు ఒక S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలంటే వీ హ్యావ్ విత్ అస్ బ్రహ్మోస్, రష్యా సహకారంతో మనం రూపొందించినవి. ఎక్కడ తయారవుతున్నాయి ఇవన్నీ కూడా? నాగ్పూర్, లక్నో, దేశీయంగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో. వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఎంతో విజన్ తోటి చేపట్టిన ఈ అధునాతన కార్యక్రమాల కారణంగా ఈరోజు యూరోపియన్ యూనియన్ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇదే ఉర్సులా యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఆవిడ ఇంతకుముందు వివిధ రకాల హోదాల్లో పనిచేసినప్పుడు భారత్ పట్ల చేసిన నిశ్చితమైన విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, అవన్నిటి నుంచి పక్కకు వచ్చి వైదొలిగి భారత్ యొక్క నైపుణ్యాన్ని, భారత్ యొక్క ఈ నిబ్బరాన్ని గమనించి మనతోటి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కోసం ఆవిడ ముందుకు వచ్చారు. ఇది ఆవిడ ఒక్కరిగా చేస్తుంది కాదు, యూరోపియన్ యూనియన్ ఉన్న దేశాలు. రేపు పొద్దున పార్లమెంట్లో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత ఫేజ్డ్ మేనర్లో మనం అన్నీ పూర్తిగా ఈ సుంకాలు ఎత్తేసాం. వాళ్ళు కూడా సుంకాలు తగ్గించుకుంటూ వచ్చారు. వాళ్ళ ఎస్యూవీల మీద, వాళ్ళ ఫ్రెంచ్ వైన్ మీద, షాంపైన్ మీద సుంకాలు తగ్గించుకుంటూ వచ్చారు. వినిమయ రంగంలో భారతదేశం ఏ అంశాల మీద, ఏ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టిందో వాటన్నిటి మీద వాళ్ళు సుంకాలు 90%, 50 నుంచి 90% తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది ఒక వెల్కమింగ్ డెవలప్మెంట్. అండ్ భారతదేశానికి ఒక పెద్ద మార్కెట్ని ఇచ్చారు. 250 మిలియన్ల ప్రజలున్న ఒక మార్కెట్ని భారతదేశానికి వాళ్ళు ఇచ్చారు మన ఉత్పత్తులు అమ్ముకోవడానికి. అలాగే యూరోపియన్ యూనియన్కి మనం 140 కోట్ల జనాభా ఉన్న మన దేశ మార్కెట్ని ఓపెన్ చేసాం. సో ఈ ట్రేడ్లో అటు ఇటు మార్పిళ్ళు జరుగుతాయి. ఈ ఒప్పందంలో ఇక్కడ ఉత్పత్తులు అక్కడ అమ్ముడవుతాయి, అక్కడ ఫ్యాషన్లు ఇక్కడికి వస్తాయి. ఈరోజు యూరోప్ అంటేనే ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ ప్రపంచానికి కావాల్సిన వస్త్ర పరిశ్రమ, గవర్నమెంట్ ఇండస్ట్రీ అంతా కూడా యూరోప్ వైపు చూస్తుంది. నిన్నటి వరకు బంగ్లాదేశ్, వియత్నాం వాళ్ళు అలాంటి చిన్న చిన్న దేశాలు యూరోపియన్ యూనియన్ తోటి అండర్స్టాండింగ్ 0% డ్యూటీతోటి, మనం 12%. ఈరోజు మనం అది రివ్యూ చేసుకుంటున్నాం. బట్ వాళ్ళ పర్సంటేజ్ అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ. వెరస్ మన దేశం విశాలమైన దేశం. ఈ దేశంలో వస్త్ర పరిశ్రమకి ఉన్న పేరు వేరే చెప్పక్కర్లేదు. అఫ్కోర్స్ బంగ్లాదేశ్, శ్రీలంక మనకి కంపీట్ అవ్వచ్చు 0% డ్యూటీతోటి వాళ్ళు అక్కడ అగ్రిమెంట్కి వెళ్ళారని మనం కూడా రివ్యూ చేసుకుంటాం. మనం ఇంత పెద్ద మార్కెట్ని, గవర్నమెంట్ ఇండస్ట్రీని, గవర్నమెంట్ మార్కెట్ని యూరోప్ కోసం ఓపెన్ చేసినప్పుడు యూరోప్ దేశాలు కిటికీలు తెరిచి భారతదేశం వైపు చూస్తున్నాయి. సో ఇదొక చరిత్ర. అంటే చరిత్ర మన కళ్ళ ముందే జరుగుతుంది. జరిగిపోయిన తర్వాత అది చరిత్రను మనం తెలుసుకుంటాం. ఇటువంటి వాణిజ్యపరమైన ఒప్పందం అనే ఒక చరిత్రని సృష్టించారు. చరిత్ర అందరూ చదువుతారు, కానీ భారత ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ ఎవరైతే మనల్ని ఇన్నాళ్ళు తెగనాడారో అదే నోటితోటి ఉర్సులా ఈరోజు వచ్చి మనతో అండర్స్టాండింగ్కి వచ్చింది. ఆవిడ రిపబ్లిక్ డేకి మన దేశపు అతిథిగా వచ్చారు. మరుసటి రోజు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత నిన్న ప్రధానమంత్రి కూడా మాట్లాడుతూ అగ్రిమెంట్ యొక్క విశేషాలని, విశేషణాలని సమగ్రంగా వివరించారు. సో ఇక అండర్స్టాండింగ్. ఇవాళ అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీ బిచ్చమెత్తుకునే పరిస్థితి రావటానికి మనం వేసిన అడుగులు, మనం పన్నిన వ్యూహాలు, దీంతో బిత్తరపోయాడు ప్రపంచ పోలీస్ ట్రంప్. అమెరికా అంటేనే ప్రపంచ పోలీస్. ఎవరి మీదైనా పోలీసింగ్ చేసి ఏదైనా చేయొచ్చనే ఒక దురహంకార పూరిత ధోరణికి చాలా మెత్తగా తమలపాకుతో కొట్టి మరీ జవాబిచ్చారు ప్రధానమంత్రి మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇంకా వెనకాల ఉన్న మరి మేధావులు, బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడా ఇటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మాతో ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పేసి నీలిగారు, మూలిగారు అమెరికా వాళ్ళు. చివరికి ఏం చేశారు? ఇదేదో జరుగుతోందని ఊహించిన ట్రంప్ ఆయన తరఫున ఆల్మోస్ట్ ఆయన ఆత్మలాంటి అమెరికా రాయబారిని ఇక్కడికి పంపించారు. ఆయనే వచ్చి ఏం చేశారు? ఆర్బీఐ గవర్నర్ని బెదిరించారు. నేరుగా మీట్ అయ్యి, మా డాలర్ని కాదని మీరు వ్యాపారాలు చేసుకుంటే మీరు ఎట్టా మరగలుగుతారు ఈ ప్రపంచంలో అని చెప్పి బెదిరించారు. బయటకు వచ్చి ఏదో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన చర్చలను ఆయన మాట్లాడినప్పటికీ లోపల జరిగింది అదే. సో మహారాష్ట్ర అంటే ఈ దేశానికి ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఏమేం చేయాలి, ఎలా చేయాలని చెప్పి దేవేంద్ర ఫడ్నవీస్కి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, అమెరికా మా దేశంలో రకరకాల భాషలు ఉండొచ్చు, సంస్కృతులు ఉండొచ్చు, నాగరికతలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, వర్గాలు ఉండొచ్చు, సమాజాలు ఉండొచ్చు. బట్ దేశం మాటకు వచ్చేప్పటికి దేశం ఒక్కటే.
సో ఈ దేశం నీకు సరైన సమాధానం ఇచ్చింది EU ట్రేడ్ డీల్ తోటి. సో నీ డిఫెన్స్ వ్యవస్థలు, లేకపోతే నీతో ఒప్పందాలు, నీ 50% నుంచి 200% వేసుకునే ఈ సుంకాలు, వీటన్నిటి నుంచి మేము దూరం జరిగాం. అండ్ నీ డిఫెన్స్ ఎకానమీని, రక్షణపరమైన ఆర్థిక వ్యవస్థని కుప్పకూలేలా మేము చేశాం. మాతో పాటు యూరోపియన్ యూనియన్ ఉంది అని చెప్పి ఒక మెసేజ్ని భారత్ యుఎస్కి పంపించింది, అమెరికాకి పంపించింది. ఇవాళ $7 బిలియన్ ఉంది. 2030 నాటికి 5 times $35 బిలియన్. అది $35 to $100 బిలియన్ దాకా రక్షణ పరంగా జరిగే అంశాలకు సంబంధించి ఒప్పందాలు ముందుకెళ్తూ ఉండొచ్చు. అడుగు ఇవాళే కదా పడింది. సో రాబోయే రోజుల్లో క్రమేపీ మనం అమెరికాతో వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయే, వాళ్ళు తెంచుకుంటున్నారు కాబట్టి, మనం అనుకోవట్లేదు, వాళ్ళు తెంచుకుంటున్నారు కాబట్టి తెగిపోయే ప్రమాదం ఉంది. అమెరికా అధ్యక్షుడు ఒక మాట అన్నాడు, $200 మిలియన్ ఈరోజు మేము ఈ సుంకాలు విధించడం ద్వారా, భారత్ మీద సుంకాలు విధించడం ద్వారా మాకు వచ్చిన ఆదాయం అని. అయా అధ్యక్షుల వారు వయసు మీరటం వల్ల, బుద్ధిమాంద్యం వల్ల మీరు అలా మాట్లాడుతున్నారు. కానీ ఆ $200 మిలియన్ మరి అక్కడ ఆ మేరకు ఆ ఉత్పత్తులో, వస్తువులో కొన్నది అమెరికన్సే, మీ వాళ్ళే కొన్నారు. ఈ డ్యూటీలు వేయటం వల్ల పడిన ఈ అదనపు భారం అంతా అమెరికా పౌరులే మోశారు. అమెరికా పౌరులతోటి భారతదేశానికి వచ్చే ఇబ్బంది లేదు. నీలాంటి అధ్యక్షులు, నీలాంటి తెంపరితనం ఉన్న ఆలోచన విధానం ఉన్న అధినేతలు ఉండటం వల్ల నీ ప్రజలు సఫర్ అవుతున్నారు. అండ్ అమెరికా తనను తాను దూరం చేసుకుంటోంది మిగిలిన ప్రపంచంతో. 27 దేశాల సమాఖ్య, ఐరోపా సమాఖ్య ఈరోజు నిన్ను ఎడంకాలతో తన్ని బయటకు వచ్చింది, మాతో ఒప్పందం చేసుకుంది. ఇది చరిత్ర. సో ఈ చరిత్ర సృష్టించడానికి పీఠిక రాసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంక ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆయన ఇంకేం చేయబోతున్నారు నెక్స్ట్, ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయని. విశ్వగురు అని భారత్ని ఎందుకని అన్నారో ఇవాళకి నీకు అర్థమై ఉండాలి. అన్న రోజునే ఆ మాటకు ఉన్న అర్థం నీకు తెలిసి ఉండకపోవచ్చు. అమెరికా ప్రజలు కాదు, ఇది అమెరికా అధ్యక్షుడు గమనించాల్సిన విషయం. సరే, డిఫెన్స్ ఆస్పెక్ట్కి వచ్చేప్పటికీ ఈరోజు మరి రాబోయే 15-20 ఏళ్లలో జరగబోతున్న $200 బిలియన్ డిఫెన్స్ వాణిజ్యానికి, డిఫెన్స్ పరంగా వాణిజ్యానికి, ఆయుధాలు కావచ్చు, అలాగే రక్షణ వ్యవస్థలు, S-4 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, S-400 కావచ్చు, సుఖోయ్ లాంటి యుద్ధ విమానాలు మనం ఇక్కడి నుంచి వారికి విక్రయించడానికి కావాల్సిన ఒప్పందాలు కావచ్చు, రష్యాతోటి విన్న విభేదాలు కూడా భవిష్యత్తులో సమస్యపోతే ఈ దేశాలన్నీ ఒకటిగా జట్టు కట్టితే ఇమాజిన్ అమెరికాకు వచ్చే ఇబ్బంది. ఆల్రెడీ అన్ని వైపుల నుంచి వాణిజ్య సంబంధాలు తెగిపోవటమో, బలహీనపడటమో జరుగుతూ వస్తున్న క్రమంలో అమెరికా ఎవరి మీద బ్యాంక్ అవుతుంది? నీవు ఒక గుండు సూదిని కూడా తయారు చేసుకోలేవు, ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకునే అమెరికా ఈరోజు ప్రపంచం మీద పెత్తనం చేస్తాను, నెత్తికెక్కి డ్యాన్స్ కడతానంటే ఊరుకోవు. ఎల్లవేళలా సమయం ఉండదు, ఒకేలా ఉండదు, టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. నీకు గుణపాఠం చెప్పడానికి సరైన సమయం వచ్చింది. ఇన్నాళ్ల పాటు నీవు ప్రదర్శించిన అహంకారపూరిత ధోరణి, ఆర్థిక పెత్తందారీ ధోరణులకి సరైన జవాబు భారతదేశం ద్వారా, యూరోపియన్ యూనియన్ ద్వారా, ఈ 2 దేశాల మధ్య, ఈ 2 భారతదేశం అనే ఒక ఉపఖండానికి ఐరోపా సమాఖ్యకి మధ్య జరిగిన ఒప్పందం ద్వారా నీకు బేఫిటింగ్ రిప్లై దొరకబోతోంది. బీ ప్రిపేర్డ్ అమెరికా అధ్యక్షుడు, ప్రపంచ పోలీస్ ట్రంప్ గారు. సో మీ కళ్ళెదుటే ఈ 3 ఏళ్లలోనే మీరు ఏర్పాటు చేయాలనుకున్న, ఆల్రెడీ ఏర్పాటు చేస్తూ వస్తున్న డిఫెన్స్ పరంగా ఉన్న ఒక బలమైన ఆర్థిక పరంగా చాలా బలమైన ఒక కోట కుప్పకూలబోతోంది. అది మీరు చూసిన తర్వాతే ఆ పదవి నుంచి మీరు వైదొలుగుతారు.